పేరు గొప్ప ఊరు దెబ్బ, పేరుకే, మిగతాది ఏమీ కూడా అక్కడ లేదు. ఇదిగో ఈయన పరిస్థితి కూడా అదే. ఆ షహబాజ్కే దిక్కు లేదట పాకిస్తాన్లోని. మరి ఆ దేశం ఏంటో వాళ్ళు వ్యవహారం ఏంటో ఎవరికి అర్థం కాదు. పేరుకే ప్రధాని, అక్కడ పీకేది ఏమీ లేదట. ఎందుకు ఈ అంశాలు వస్తున్నాయంటే, పాక్లో అక్కడ ప్రధానికి నో పర్మిషన్ అండి, ప్రధానమంత్రికి ఏ పర్మిషన్ లేదట. ఏదో ఉత్సవ విగ్రహం అంతే, ఏదో ఉన్నదంటే ఉన్నాడు, ఏమీ ఎటువంటి ఆయనకి హక్కులు ఉండవు. ఏమీ చేద్దామన్నా సరే ఒక తొక్కుతారట. దాంతో ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నాడు. ఆయనే గోడు వెళ్ళబెట్టుకుంటున్నాడు, ఏమండి నా పరిస్థితి ఇలాగ ఉన్నది, నన్ను ఏం చేయమంటారు అని. పాక్లో అక్కడ ప్రధానికి పర్మిషన్ లేదు, ఆర్మీ చీఫ్ను కూడా నో ఎంట్రీ. ఆర్మీ చీఫ్కు టాప్ సీక్రెట్ను బయటపెట్టిన ప్రధాని షహబాజ్. ఏంటి ఆ సీక్రెట్? ఏంటి వీళ్ళకి పర్మిషన్ లేకపోవడం ఏంటి? పర్మిషన్ లేకుండా ఎలా ఉంటుందో ప్రధానమంత్రికి, ఆర్మీ చీఫ్కి కూడా. ఒక సంచలనం కలిగించే విషయాలు, అసలు ఊహించని షాక్ తగిలే విషయం ఒకటి పాకిస్తాన్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అదేంటంటే అణుబాంబులు. వీళ్ళు ప్రతిసారి కూడా మా దగ్గర అది ఉన్నది పేల్చేస్తాం, మా దగ్గర ఇది ఉన్నది పేల్చేస్తాం, మా దగ్గర ఇది ఉన్నది అది పొడిచేస్తాం, తోసేస్తాం అని చెప్పి ఏవైతే మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడతారో అవేవి కూడా వీళ్ళ చేతుల్లో లేవట. అణుస్థావరాలకి సంబంధించి ఆ కీ కానీ దానికి సంబంధించిన ఏవి కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి వీళ్ళు ఎంట్రీయే లేదట. చూడండి ఎంత సంచలనమైన వార్త ఇది. పాక్ పంజాబ్ ప్రావిన్స్లో అమెరికా స్థావరం, కిరాణా కొండల్లో పాక్ అణుకేంద్రం. కిరాణా కొండలు మనం చూసాం, ఒక్క జలక్ ఇచ్చేసరికల్లా అందరికీ కూడా జ్వరాలు పట్టుకుని మంచాలు పట్టేశారట. బయటికి రాలేదు కొన్నాళ్ళు, ఉనికిపోయారు, బంకర్లకు పాడిపోయారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే, పేరుకే పాకిస్తాన్ అణుకేంద్రం అట అది, కానీ పెత్తనమంతా కూడా అమెరికాదే. పాక్ బయట పెట్టిన సంచలన నిజాలు ఇవి. చూడండి, పేరుకే అది అణుకేంద్రం, అమెరికా చేతుల్లో తాళం ఉంది, ఇక్కడ కప్ప ఉంది. అది పరిస్థితి. ఆ సరౌండింగ్స్కి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళే మట్టు పెట్టేస్తారట. అమెరికా ఎందుకు భారత్ను బుజ్జగించిందో, బాబు ఊరుకో స్వామి, ఎందుకు అనవసరంగాని ఇవన్నీని అని చెప్పి ట్రంప్ నేను మధ్యలోకి దూరాను, నేను ఆపేసాను యుద్ధాన్ని, రెండింటి మధ్యన నేనే దూరాను, నేను పెద్దన్న పాత్ర పోషించాను, నేను తోపు, నేను తురుము అని చెప్పడానికి ప్రధాన కారణం, భారత్ను బతిమాలుకోవడానికి కారణం అన్నది ఇప్పుడు బయటకు వస్తున్నది. భారత్ ఎందుకు ఆలోచించిందని అంటే, ట్రంప్ కాళ్ళ బేరానికి వచ్చి ఆపండి స్వామి, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇది కాదు, ఏదో పెద్దోడిని ముసలోడిని, నా మాట వినండి, ఎంతైనా అగ్రదేశం అధ్యక్షుని కదా మోదీ సాబు, నా మాట వినని ఆయన కాళ్ళ బేరానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ వార్తలు వింటుంటే. అందుకని మోదీ గారు శాంతించి సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు కిరాణా హిల్స్పై రేడియేషన్ లీక్ అన్నాం, పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, ఏదో జరిగిపోతున్నదని, అణుకేంద్రాల్లో ఏదో పేలింది అని, దాన్ని అటాక్ చేశారు అని. అది ఎక్కడండి? అమెరికాకి తగిలింది, వెళ్ళి పాకిస్తాన్కి తగిలితే ఇక్కడ మంట పెడితే, ఇక్కడ పొల్ల వెలిగిస్తే మంట వెళ్ళి అక్కడ రాజుకుంది. అది పరిస్థితి. అందుకని అంత కంగారు పడిపోయి, అంత ఆదుర్దా పడిపోయి ట్రంప్ రంగంలోకి వచ్చేసి ఆపారు, లేకపోతే అప్పుడే అయిపోయాను. చూడండి వీళ్ళు పరిస్థితి చూడండి. అణుకేంద్రాలు వాళ్ళ దేశంలో ఉండి వాళ్ళ దగ్గర తాళం ఉండదట. ఇక తీవ్రవాదంతో పోరులో ఇండియాకు మద్దతిస్తూనే పాకిస్తాన్ను గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా. ఇది వాళ్ళు డబల్ గేమ్. ఒక పక్క వాళ్ళకి మద్దతు ఇస్తారు, అణుకేంద్రాల తాళాలు వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారట, ఆ కీలు వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, ఆ సీక్రెట్ కోడ్లు వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ భారత్కి అమ్మ ఉగ్రవాదులా, ఎవరండి ఉగ్రవాదులు అంటున్నారు? మా పెంటగాని పేల్చేసినప్పుడు మేమేం పీకేమండి, మేము అంతా చూసేసాం, పొడిసేసాం, నరికేసాం. అసలు ప్రపంచ దేశాలు ఏవైనా సరే అమెరికా మీద కన్నెత్తి చూస్తే మా ఆగ్రహానికి వాళ్ళు మాడి మసి అయిపోతారు అని చెప్పే వాళ్ళందరూ కూడా
వెంటకానమని జరిగితే ఎప్పటికి వెళ్ళి లాడెన్ని పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారండి లాడెన్ని? ఎక్కడ తుదముట్టించారండి? అదే పాకిస్తాన్ గడ్డ మీద కదా. ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. నీ దేశాన్నే నీ పరువే తీసి రోడ్డు మీద పెట్టారు, నీ మనుషుల్ని నీ దేశంలో వచ్చి చంపారు, అయినా నువ్వు ఇంకా అదే దేశాన్ని పట్టుకుంటూ ఎలాడుతున్నావంటే కారణాలు ఇవే కారణాలు. ఎందుకంటే ఈ కీ అక్కడ ఉంది, దాని లెక్క అక్కడ ఉంది కాబట్టి. అందుకని నువ్వు కూడా డబుల్ గేమ్ ఆడుతున్నావని చెప్పి వాళ్ళ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్. ఇక కిరాణా హిల్స్ అణుకేంద్రంలోకి వెళ్ళాలంటే పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్కి కూడా అమెరికా అనుమతి తీసుకోవాల్సిందే. ఇది వీళ్ళ బతుకులు, ఇవి వాళ్ళ జీవితాలు. నీ దేశంలో ఉన్న నీ ప్రాపర్టీ, నీ ప్రాంతం, నీ భూమి, నువ్వు పాలించే స్థానం, ఆ స్థానానికి ఎవరో పర్మిషన్ తీసుకోవాలి అంటే ఏం పాలనది? అందుకనే కదా ప్రపంచ దేశాలన్నీ కూడా పాక్ని ఈరోజు చీయనేలా చూస్తున్నది. ఉగ్రవాదులు కూడా నేను పట్టించుకోవటం లేదు, నీ దేశంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు, నీ మనుషులే చెప్పే స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు అంటే మనం తీసుకున్న పరువే. కార్యకలాపాలన్నీ అమెరికా కనుసరణలోనే. తమ పరిస్థితిని బయటపెట్టిన పాక్ ప్రధాని ఆపరేషన్ సింధూర్ దాడి టైంలో పాక్లో ల్యాండ్ అయిన అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం చూసారా? ఆపరేషన్ సింధూర్ దాడుల టైంలో పాక్లో ల్యాండ్ అయిన అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం బయటపడ్డ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూడండి. ఎంత దుర్బుద్ధితో వీళ్ళు చేస్తున్నారు, ఎంత దారుణం ఇది. న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్కి వెళ్ళిందట ఆ టైంలో. ఇక కిరాణా హిల్స్లో అమెరికా B-350 విమానం, అందులో రేడియేషన్ను అంచనా వేసే టెక్నాలజీ, ఈజిప్ట్ నుంచి బోరాన్తో మరో విమానం. అంటే పాకిస్తాన్ ఎవరిని చూసుకుని ఈ రకంగా విర్రవీగిపోతుందో, ఎవరి అండతో ఈ రకంగా ఇంత పైశాచికత్వానికి దిగుతుందో, ఇంత క్రూరత్వానికి దిగుతుందో, ఉగ్రవాదుల్ని ప్రపంచ దేశం మీదకి ఎలా ఎగదోస్తున్నారో అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనాలు, అక్షర సత్యాలు ఇవన్నీ కూడా. అందుకనే కదా వాళ్ళు అంత ధైర్యంగా ఉంటున్నారు. పాక్ అమెరికా అండ చూసుకుంటే కాదా. ఇక కిరాణా హిల్స్లో రేడియేషన్ లీక్ నిజమేనని పరోక్షంగా ధృవీకరించిన అమెరికా. వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతున్నదో. అందుకనే ఆపే ప్రయత్నం చేశారు, అందుకనే భారత్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు, అందుకనే భారత్ని బతిమాలుకున్నారు స్ట్రైట్గా చెప్పాలంటే. ఇక భారత్ దాడుల్లో అణుస్థావరం దెబ్బతినడంతో డైరెక్ట్గా రంగంలోకి దిగిన అమెరికా. న్యూక్లియర్ వార్ హెడ్లను తరలించాలని అమెరికా విఫలయత్నం. సాధ్యం కాకపోవడంతో దాడులు ఆపాలని భారత్తో పాటు పాకిస్తాన్పై ఒత్తిడి. ఇది జరిగినది. బయటపడుతున్న భయంకర నిజాలు. అమెరికాకి ఏ సంబంధం లేదు, దెబ్బతిన్నది భారత్. భరతమాత బిడ్డల్ని కోల్పోయారు, రక్తపు డేర్లు పాటించారు, సింధూరాలను తొలగించారు, సింధూరం పెట్టుకునేలా లేకుండా చేశారు, భర్తలను చంపారు భార్యల ముందు అతి దారుణంగా, అతి కిరాతకంగా. మరి ఈరోజు పాకిస్తాన్ ఎందుకు ఈ రకంగా చేస్తుంది? ఎవరు అండ చూసుకుని చేస్తుంది? అమెరికా కూడా ఉచ్చబడింది. ఏదో జరుగుతున్నది, పాకిస్తాన్ పోయాడంటే మొత్తం పోతాం, మొత్తం మన గుట్టంతా బయటకు వస్తుందండి. ఇలాంటివి ఎన్ని చేస్తున్నారు వీళ్ళు. ఇక కాల్పుల విరమణకు ఇరు దేశాలు చర్చలు ముగియక ముందే ప్రకటించిన అమెరికా. పాక్ను బుజ్జగించేందుకు IMF ద్వారా $100 మిలియన్ రుణం మంజూరు. ఇదండి, $100 మిలియన్ రుణం మంజూరు చేశారు. చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేశారని మీ పెంటగాన్ని పేల్చారనా? మీ మనుషులను చంపారనా? ఎలా సాయం చేస్తావు? ఇది కదా ప్రశ్నిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. నీ బుద్ధి మార్చుకో. గొప్పవాళ్ళం అవ్వడం గొప్ప కాదు, ఆ గొప్ప తత్వాన్ని నిలబెట్టుకోవడం అన్నది గొప్ప అని. ఇక అమెరికా చరిత్ర మొత్తం 2 నాలుకల ధోరణే. జర్మనీ వద్ద అణుబాంబు ఉందని ఆరోపిస్తూ ఆల్ఫ్రెడ్ నోబెల్ ద్వారా అణుబాంబు తయారీ, జర్మనీ వద్ద అణుబాంబు లేదని బయటపడ్డాక అణుబాంబు తయారీ ఆపేయాలని నోబెల్, జపాన్పై వేసి వినాశనం సృష్టించిన అమెరికా. ఇక అణుబాంబులు ఉత్పత్తి చేయడమే కాదు, యుద్ధాలను కూడా ఉత్పత్తి చేయగలమని నోబెల్కు చెప్పిన అమెరికా. అణుబాంబు పరిజ్ఞానం దుర్వినియోగంపై తీవ్ర మనస్తాపానికి గురైన నోబెల్. 1 కాదు 2 కాదండి, అంతా ఇదే ధోరణి. అప్పుడు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంక్షోభం సంఘటనపై ఇదే డబుల్ స్టాండర్డ్ రాజకీయ నిర్ణయాలు. ఇక అమెరికాకు తన వ్యాపార ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యతగా ఉపయోగించుకోవడం పరిపాటిగా మారిపోయింది. అమెరికా చేసేవన్నీ ఏంటంటే వ్యాపారం. ఎవడెలా పోయినా పర్వాలేదు, ఏం చేసుకున్నా పర్వాలేదు.
మనకి వ్యాపారం కావాలంతే, మనం సంపాదించాలి, ఉన్నది చాలదు, ఎవడనో కొట్టాలి, ఎవడికో వెయ్యాలి. అంటే బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుమాట, బలం ఉన్నోడిదే సర్వస్వం అన్నట్లుగా. ఆ ధోరణి అన్నది అమెరికా పాటించడం అన్నది ఇప్పుడు బాగోవచ్చేమో, ఫ్యూచర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే బాగోదు. ఎందుకంటే సూపర్ పవర్గా భారత్ ఎగురుతుంది, మువ్వన్నెల జెండా ఎగురుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎదిగే రోజులు అతి చేరువలోనే ఉంది. సో ఇదంతా చూసి కడుపు మంటతో, కుళ్ళుతో భారత్ ఎదుగుతుందని చెప్పి ఈ రకమైన దుష్ట ఆలోచనలు చేస్తూ పక్కనున్న పాకిస్తాన్ని, వాళ్ళకి ఎలాగన్నా ఇది లేదు, మెదల్లోనే ఉంది. సో దాన్ని వాళ్ళు ఈజీగా ట్యాగిల్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, నీకు ఏది కావచ్చో అది చేస్తున్నాం అంటున్నారు, భారత్ని ఎదరకుండా చేయంటున్నారు. అందుకని మధ్య మధ్యలో వీళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పులితో స్వారీలు చేస్తారు. ఏం చేస్తారు, ఒక్క కొడుకు కొడుకుతుంది, అయిపోతుంది. ఇది షబనాజు, ఆయనకే దిక్కు లేదు, ఒక్కటేస్తే చాలు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని అమెరికా గేమ్ ఆడుతుంది. ఈ గేములు ఎంతో కాలం సాగవు. కిరాణా హిల్స్ ఎప్పటికన్నా సరే అవ్వాల్సిందే.